సో మేము ఈరోజు ప్రైమార్క్ అనే స్టోర్ ఓపెనింగ్కి వచ్చాము. ప్రైమార్క్ బాస్టన్లో ఉంటుందంట. హర్ష ఇంతకుముందు బాస్టన్లో ఉండేవారు కాబట్టి తనకు తెలుసు. సో ఎగ్జైటెడ్, చూద్దాం లోపల ఏముంటుందో ఏంటో. మెటీరియల్ టీ-షర్ట్ $7 అని ఉంది. బట్ యా చూద్దాం. బేబీకి కూడా ఉంటాయా? బేబీకి కూడా ఉంటాయి. క్యూట్ ఉంది, బాగుంది. $10. ఏంటి ఏదో డీమార్ట్కి వచ్చినట్టు, ఏంటో డీమార్ట్కి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఇండియాలో. బాగుంది కదా డిఫరెంట్గా. చూడు, జస్ట్ పైనుంచి ఇలా వేసుకోవడం అంతే. మ్యాచింగ్ ఐటమ్స్ అవైలబుల్ అంట. $16. ప్రైజెస్ తక్కువ ఉండడమే కాకుండా కొంచెం ట్రెండీగా అలా బాగున్నాయి. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అది. ప్లెయిన్ కలర్స్ అయినా 100% కాటన్ అంటే చాలా బెటర్ కదా $5కి. నా ఫేవరెట్ కలర్ ఉందమ్మా. షార్ట్ స్లీవ్స్లో బాగుంటుంది అంటావా? ఇది ఓకే షా. హ్యాండ్ హాఫ్ హ్యాండ్స్ అంతా అనిపించట్లేదు. ఆ కలర్ కంటే కానీ నా దాంట్లో సైజ్ లేదు. బాగుందా? మేడ్ ఇన్ ఇండియా అంట. కామెడీ. యుఎస్ వచ్చి ఇండియాలో బట్టలే కొనుక్కుంటున్నాం మళ్ళీ. సే హాయ్. వాళ్ళే కోజీగా బాగుంది. ఎంతంట? $11. అది డాగ్ డ్రెస్సా? $12. ఇక్కడ క్యూట్ టాప్ ఉంది. హాకిన్స్ హై స్కూల్ అంట. మానిక్విన్ కేసింది కూడా బాగుంది కదా. స్టూడియో 1998 అని. లెగ్గింగ్స్ $7. సీరియస్లీ థిక్గానే ఉంది మళ్ళీ ఫ్యాబ్రిక్ కూడా.
$30 పెట్టారు. మెటీరియల్ చూడు, పట్టుకో ఒకసారి. బాస్టన్ అనే హుడీ ఉందమ్మా. క్యూట్గా చిన్నప్పుడు మిక్కీ మౌస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఎన్ని ఉన్నాయో కదా. షార్ట్స్ కూడా చాలా తక్కువకే ఉన్నాయి. యా బాగుంది అది. ఇవి కూడా ఎంత ప్రెటీగా ఉన్నాయో వాళ్ళే. లయన్ కింగ్ వాళ్ళవి మేకప్ పౌచెస్ ఎంత బాగున్నాయి కదా. ద ఇంక్రెడిబుల్స్ అని కూడా ఉంది. ఇంక్రెడిబుల్స్ చూడకపోతే వేస్టా కాదని చెప్పు అమ్మా. ఏ ఫర్ ఐరా, ఎస్ ఫర్ సుష్మా అనేది మర్చిపోయారే. నైట్ ప్యాంట్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ చూసావా? ఓ బాగానే ఉన్నాయిగా. ఈ ప్యాంట్ బాగుంది అనిపిస్తుంది. ఏమంటావు? ఆ పజామా సెట్ అంతా ఎంత డిఫరెంట్గా బాగుంది కదా. స్ట్రైప్స్ ఎంత ఉంది? $30. ప్యాంట్ $18. ఏంటిది సెట్టా? పజామా సెట్ కాదు. అక్కడ ఒక మిక్కీ మౌస్ ప్యాంట్ ఉంది, ఎంత బాగుందో. షార్ట్ అండ్ టాప్ బ్రైట్ కలర్ వచ్చి. తెలుసా మనం డిజ్నీ వరల్డ్కి వెళ్ళాం కదా. డిజ్నీ ల్యాండ్ మనం డిజ్నీ ల్యాండ్కి వెళ్ళాం కదా. డిజ్నీ ల్యాండ్లో ఉంటున్నట్టుంది. అంటే మిక్కీ మౌస్ చేస్తుంది. ఏంటి 100% కాటన్, నైస్ కదా. బాగుంది అది. ఎంత ఉంది ప్రైస్? $15 అంటే చాలా బెటరేగా. ఇంకా ఏది ఎవరికి ఏం కావాలో తీసుకోవచ్చు. మిక్స్ అండ్ మ్యాచ్ లాగానా? ఎంత క్యూట్ ఉన్నాయి. తీసుకుంటా. హాయ్ బేబీ, ఎక్కడికి వచ్చామమ్మా? గుడ్ మార్నింగ్. ఎక్కడికి వచ్చామ్మా? నిద్ర మత్తులోనే ఉంది. బుజ్జి బేబీ ఎక్కడికి వచ్చాం? బేబీ సెక్షన్కి వెళ్దామా? చూస్తావా బొమ్మలు అక్కడ ఏమున్నాయో? మిక్కీ అండ్ ఫ్రెండ్స్ అంట. ఎంత బాగుందో వాళ్ళే. చిన్నది ఇంకా క్యూట్ ఉందిగా, క్యూటీ లాగా. హ్యాండ్ లగేజ్. ఎంత బాగున్నాయి డాల్స్.
లబూబు ఇది లబూబు ఫీవర్ ఎక్కలేదు నాకు ఇంకా. ఎంత క్యూటీస్ అమ్మా. ఐరా ఏంటవన్నీ? అయ్య అది ఎంత క్యూట్ ఉందో. నీ ఫేవరెట్ పప్పీ కదా. డొగ్గి పప్పీ చిన్ని టాయ్స్ విన్నీ ద పూ. ఏది కావాలి నీకు? టైగర్. ఇదా? ఏది కావాలి నీకు అంటే దానికి అర్థమైందా? అదని చూపిస్తుందండి. ఈ రెండిట్లో ఏది కావాలి నీకు? అదే అంటే కావాలంట. అదంట. అసలు అలా ఎలా తెలుస్తుందమ్మ నీకు? రెండిట్లో ఏది కావాలి? ఇదా? ఐరా యూరోప్ నుంచి వచ్చిన అమ్మాయిలాగా ఉంది కదా డాడీ రోజు. హాయ్ యూరోపియన్ లేడీ. ఫుల్లా 100% కాటన్ అని చూస్తుంటే ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో నాకైతే. వావ్ అని. యా యా ఇది కార్డ్ సెట్ లాగా. అది కింద వేరే వేరే కలర్ వచ్చింది ప్యాంట్. అన్నీ మొన్న ఎంత ప్రైస్? 22. క్యూట్ ఉంది. బాగుంది. అంత బ్రాడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఏంటి? షూస్ అంత క్యూట్గా ఉన్నాయి చూసావా? నచ్చిందమ్మా నీకు? డెనిమ్ది ఉన్నాయి కదా.
హాయ్. బయటికి వెళ్ళి మన ఫ్రెండ్స్ ఇంటికి కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళినా కానీ ఇలాంటి వేస్తే ఫుల్ హ్యాండ్స్ కూడా కవర్డ్. ఎక్కడ బయటికి రాదు, కాళ్ళు చేతులు ఈ బ్యాగ్ ఇటు బ్యాగ్. ఇది కూడా బాగున్నాయి క్లిప్స్. ఫ్లీసా ఇది? కాటనా? పాలిస్టర్ అనుకో. అదేంటి ఇక్కడ 19 అని ఉంది, అక్కడ 17 అని ఉంది. ఏంటి ప్రైమార్క్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్. నీకు కూడా నచ్చిందా? వైరవై మీకు నచ్చిందా? కోసం పెళ్ళి వావ్. ఐరా క్యాచ్. బాగున్నాయా? ఎలా ఉన్నాయి? ఐరా స్ట్రోలర్ షాపింగ్ కార్ట్ అయిపోయిందమ్మా. ఏం గుర్తొస్తుంది నీకు? చల్లని వెదర్లో వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుంటేనా? అప్పుడు బీటెక్లో మంచిగా పన్నీర్ మోమోస్, పన్నీర్ ఫ్రైడ్ మోమోస్ తిన్నాను. సో మేము ప్రైమార్క్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసాము. మేము ఏమేమి షాపింగ్ చేసామో చూద్దాం. టామ్ది ఒక టీషర్ట్ తీసుకున్నాడు హర్ష, అండ్ ఇదేమో పాపాయ్స్ది ఒకటి తీసుకున్నాడు ఇలా. అండ్ ఇదేంటి, ఇది ఒక ప్లెయిన్ టీషర్ట్ కలర్, ఈ కలర్ లేదు, ఇది 100% కాటన్ ఉంది యాక్చువల్లీ, అండ్ సో అందుకని తీసుకున్నాడు. నెక్స్ట్ నేను నేను ఈ టీషర్ట్ తీసుకున్నాను ఫుల్ స్లీవ్స్ది. ఇది కూడా 100% కాటన్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని ఉంది, ఇందాక చూసే ఉంటారు కదా. సో ఇదొక టీషర్ట్. ఏంటమ్మా నుంచుంటున్నావా? హెల్ప్ చేస్తావా? నువ్వు ఇస్తావా టీషర్ట్స్? ఇదొక రిలాక్స్డ్ ఫిట్ టీషర్ట్ తీసుకున్నాను నేను. అండ్ ఇది ఇంకో టీషర్ట్.
ఒక బ్లాక్ లెగ్గింగ్ తీసుకున్నాను అక్కడ, కానీ ఐ డోంట్ నో క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని. సో అన్నీ ఒకసారి క్వాలిటీ టెస్ట్ లాగా చేసి చెక్ చేసి అప్పుడు నేను మళ్ళీ చెప్తాను. సో ఇదైతే బాగానే ఉంది. ఐ డోంట్ నో ఎలా ఉంటుంది ఏంటి అని యూస్ చేశాక తెలుస్తుంది. అదొకటి ట్రై చేద్దామని అయితే అదొక బ్లాక్ లెగ్గింగ్ తీసుకున్నాను. అండ్ నాకు బాగా నచ్చింది అయితే ఇది ఒక నైట్ వేర్ సెట్, పజామా సెట్. యాక్చువల్లీ ఇది ఆఫర్లో $7 ఉంది. వావ్ అన్నట్టు అనిపించింది. సో నేను మళ్ళీ తీసుకుందామని నేను అనుకుంటున్నా. అండ్ 100% కాటన్. అస్సలు అనుకోలేదు 100% కాటన్ ఇలా దొరుకుతుంది ఈ ప్రైస్ కన్నా అయితే. సో ఇదైతే బెస్ట్ పర్చేజ్ ఈరోజు తీసుకున్న వాటిలో. అండ్ ప్రింట్ అదంతా కూడా ఇలా హార్ట్ షేప్స్ వచ్చి నచ్చింది. సో ఇదైతే ఒకటి తీసుకున్నాం. అండ్ అక్కడ ఇంకా కొన్ని వేరే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి 100% కాటన్లో. సో యా, డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇదైతే. అండ్ డాడీకి కూడా మా డైలీ వేర్ యూజ్ అవుతాయని చెప్పి ఇలా కొన్ని షర్ట్స్ తీసుకున్నాం, టీషర్ట్స్. సో ఇదొకటి. అండ్ ఇది ఇంకొకటి. అండ్ ఇదైతే $19కి 7 పీస్ వన్సీస్ వచ్చాయి. సో మేము ఐరాకి డైలీ నైట్ పడుకునేటప్పుడు వన్సీ వేసి పడుకోబెడతాం అనమాట, దానికి నైట్ డ్రెస్ లాగా. సో ఎప్పటికైనా యూజ్ అవుతుంది, తర్వాత ఆఫర్ ఉండదేమో అన్నట్టుగా కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాం అది. అండ్ ఇది కూడా డాడీ కోసం తీసుకున్న టీషర్ట్. హర్షకేమో ఎప్పుడు బేబీకి ఇలా ఫుల్గా టాప్ టు బాటమ్ ఇలా కొంచెం బేర్ కైండ్ ఆఫ్ డ్రెస్ వేయాలి అని ఇష్టం. అందుకే ఇది చూడగానే తీసుకున్నాడు అనమాట. అండ్ బాగా చల్లగా ఉన్నప్పుడు హ్యాండ్స్, లెగ్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఇదొక్కటి ఇందులో బేబీని ర్యాప్ చేస్తే చాలు అన్నట్టు ఇదొకటైతే తీసుకున్నాం. తెలీదు ఇది వేసే ఛాన్స్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని. బట్ యా, ఇది ఇంకా ఇది ఒకటి తీసుకున్నాం. అండ్ లాస్ట్లో హర్ష బిల్లింగ్కి వెళ్ళినప్పుడు ఐరా కోసం ఇది తీసుకొచ్చాడు. ఎప్పుడు ఏదో ఒకటి కొనకుండా అయితే రాడు. సో ఏంటిది అని చూస్తే ఇది ఒక LED బౌన్సింగ్ బాల్ అంట. ఐరా, సో ఈరోజు మా బిల్లు అన్నిటికీ కలిపి అరౌండ్ 140 అలా అయింది. అండ్ యా, చాలా రీజనబుల్గా అనిపించాయి ప్రైజెస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ క్వాలిటీ వచ్చేసి మేబీ ఒకసారి ట్రై చేశాక వాష్ అయ్యాక తెలుస్తుంది ఎంతవరకు మళ్ళీ మనం వెళ్ళి కొనచ్చు, ట్రై చేయొచ్చు అన్నట్టు. హర్ష ఇంతకుముందు బాస్టన్లో కాబట్టి తను ట్రై చేసినప్పుడు అయితే చాలా బాగా నచ్చిందంట. అండ్ నాకు కూడా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ డాలస్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా వర్త్ విజిటింగ్ అని చెప్తాను. సో అంతే, బాయ్, సే బాయ్.